హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం మర్యాద రామన్న కథల్లోని ఏనుగు మరణం, పిల్లి కథ అనే 2 కథల గురించి చెప్పుకోబోతున్నాం. మదనపురానికి చేరువలో ఓ చిన్న బ్రాహ్మణ అగ్రహారం ఉంది. అక్కడ గల కుల పెద్దగా వ్యవహరింపబడే పండితోత్తమునికి 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా షష్ఠి పూర్తి జరిపి ఆయన్ను ఏనుగు మీద ఊరేగించదలిచారు. నగరంలోకెల్లా సంపన్నుడైన దౌలత్ ఖాన్ దగ్గరకు వెళ్లి పండితుని ఊరేగింపు నిమిత్తం ఏనుగు కావాలని భద్రంగా భద్రగజాన్ని తిరిగి అప్పగిస్తామని చెప్పి ఒప్పించి తీసుకొచ్చారు. ఊరేగింపు ముగిసేసరికి అర్ధరాత్రి కావడంతో తెల్లవారిన వెంటనే తిరిగి అప్పజెప్పడం ఉత్తమమని ఆ రాత్రికి ఊరుకున్నారు. అయితే నిర్వాహకుల దురదృష్టం కొద్దీ ఆ ఏనుగు తెల్లవారేలోగానే కన్నుమూసింది. అది తెలిసిన దౌలత్ ఖాన్ అగ్గి మీద గుగ్గిరమైపోయాడు. బ్రాహ్మణులంతా ఏనుగు ఖరీదు ఇచ్చేస్తామన్నారు, అని అతను ఏమాత్రం ఒప్పుకోలేదు. నాకు నా ఏనుగే కావాలి, వేరే ఏనుగు వద్దు, దాని ఖరీదు అసలే వద్దు అంటూ హఠం చేస్తూ కూర్చున్నాడు. ఎంతకు పట్టు వదలడు, ఖరీదు పుచ్చుకోడు. చివరికి తగు రాజుగారి న్యాయస్థానానికి చేరింది. అధ్యక్షులు మర్యాద రామన్న సలహా మండలిని సమావేశపరిచాడు. 2 వాదనలు విన్నాడు మర్యాద రామన్న. బాగా ఆలోచించాడు. కొంతసేపటి తర్వాత, అచ్చా దౌలత్ ఖాన్, రేపు ఉదయమే వెళ్ళి ఆ నిర్వాహక పెద్ద మనిషిని స్వయంగా లేపి ఇక్కడకు తీసుకురా. ఉదయం అంటే ఉదయాన్నే, ఆలస్యం చేస్తే నాకు సంబంధం లేదు, చెప్పినట్లు రావాలి, నీ ఏనుగు ఇప్పించబడుతుంది అని చెప్పి పంపించేశాడు. ఆ తర్వాత బ్రాహ్మణ నిర్వాహకుల్ని పిలిచి చెవిలో ఏదో చెప్పి పంపాడు. అతడు ఆనందంగా తల ఊపి వెళ్ళాడు. మర్నాటి ఉదయాన్నే బ్రాహ్మణుడి పెద్ద ఇంటికి వెళ్ళి ఎంత పిలిచినా ఎవరు పలకలేదు. అవతల న్యాయాధికారి మర్యాద రామన్న గారి మాటలు గుర్తొచ్చాయి. సమయం మించిపోయేలా ఉందని కంగారు కొద్దీ ఇంటి తలుపులు బలంగా నెట్టాడు. సరిగ్గా ఆ తలుపులను ఆనుకుని కుండ దొంతర్లు పేర్చి ఉన్నాయి. అవన్నీ పగిలిపోయాయి. అది చూసి బ్రాహ్మణ పెద్ద కస్సుమని లేచాడు. నా కుండలన్నీ పగలగొట్టేశావు, ముందు నా కుండలన్నీ ఉన్నట్లుగా కావాలి అంటూ తవ్వుకు దారి తీశాడు. అది అంతా తర్వాత చూస్తాం బాయ్. రామన్న గారు నన్ను ఇట్టే నిన్ను న్యాయపీఠానికి లాక్కురమ్మని హుకుం జారీ చేశారు, నడు అంటూ ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి రామన్న దగ్గరికి లాక్కుపోయాడు. రామన్నను చూస్తూనే పెద్ద పెట్టిన శోకాలు పెడుతూ, నా తండ్రి గారి శ్రాద్ధానికి కుండలు అవసరమై జాగ్రత్త పెట్టాను, ఈ ఖాన్ సాహెబ్ అవన్నీ ఒక్క దెబ్బతో పగలగొట్టేశాడు. మీకు రామన్న గారు, పితృకర్మకు కుండలు ఎంత ముఖ్యమో అంటూ తగులాడుకున్నాడు. మీది కుండలు మేము డబ్బులు ఇచ్చేస్తాం అని ఖాను మూలనున్న డబ్బు సంచి తీయబోయాడు. నాకు డబ్బు అక్కర్లేదు, కొన్ని ప్రత్యేకమైన మంత్రాలతో ఆ కుండలు చేయించాం, నాకు అవే కావాలి అన్నాడు ఆ బ్రాహ్మణ పెద్ద. పగిలిపోయిన కుండలు ఎట్లా వస్తాయి బాయ్ అన్నాడు ఖాన్. మరణించిన ఏనుగు ఎట్లా వస్తుంది ఖాను అంటూ తిరిగి తగుకున్నాడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు. ఇద్దరూ ఆపుతారా లేదా? న్యాయస్థానానికి వచ్చి మీరు వాదులాడుకోరాదు, ఎవరి వాదనలు వారు వినిపించడానికే న్యాయస్థానం ఉంది అంటూ సలహా సంఘం ఇద్దరిని గదమాయించింది. అప్పుడు రామన్న గొంతు సవరించుకొని, వాదోపవాదాలు విన్న మీదట ఖాన్ గారి ఏనుగును తిరిగి తీసుకురాలేని నిర్వాహకుల వారు దాని ఖరీదును ఖాన్ గారికి చెల్లించాలి. అట్లే మంత్రపూరితమైన కుండల్ని తిరిగి ఇవ్వలేని ఖాన్ గారు నిర్వాహకులకు దాని ఖరీదును చెల్లించాలి అంటూ తీర్పు చెప్పేసరికి సభలోని యావత్ ప్రజానీకం మర్యాద రామన్నను ఎంతో పొగుడుతూ ప్రశంసించారు. అలాగే ఇప్పుడు పిల్లి కథ. కొన్నాళ్ల తర్వాత మర్యాద రామన్న మేధస్సును పదును కల్పించే మరొక వింత ఫిర్యాదు వచ్చింది. అదేమిటంటే, ఫిర్యాదు చేసిన వారు 4 సోదరులు. పెద్దవాళ్ళు 3 వాదులు, ఆఖరివాడు ప్రతివాది. అతన్ని ముద్దాయి చేసి పెద్దవాళ్ళు 3 ఇలా అన్నారు, న్యాయమూర్తులారా, మేము 4 అన్నదమ్ములం. 4కి దూది వ్యాపారం ఉమ్మడిగా ఉంది. ఓ పెద్ద కొట్టం నిండా దూదిని నిల్వ చేశాం. అలాగే మాకు ఉమ్మడిగా ఓ పిల్లి ఉంది. దాని 4 కాళ్ళను 4 పంచుకొని ఎవరు వంతు వచ్చిన కాళ్ళని వారు సంరక్షించే ఏర్పాటు చేసుకున్నాం. ఇలా ఉండగా మాలో చివరివాడి వాటాకు వచ్చిన పిల్లి కాలును కురుపు లేచింది. వైద్య సలహా మేరకు వాడు దాని కాలుకు ఆమిదంతో తడిపిన గుడ్డ చుట్టి ఉంచాడు. ఓ దీపం పురుగు ఆ పిల్లి కళ్ళబడేసరికి అది దీపం చుట్టూ ఆ పురుగును పట్టుకోవడానికి ప్రదక్షిణ చేసింది. ఆ క్రమంలో ఎప్పుడు అంటుకుందో ఏమో కానీ దాని కాలుకున్న ఆముదం గుడ్డ అంటుకుంది. అది కాలుగాలిన పిల్లి కావున పరిగెత్తి దూది కొట్టంలోనికి దూరింది. మీద దూదంతా కాలిపోయింది. దీనంతటికి మూలం చివరివాడి పిల్లి కాలు కనుక మాకు నష్టపరిహారం రావాల్సి ఉంది అన్నాడు అందరిలోనికి పెద్దవాడు. అయ్యా, నేను చిన్నవాడిని, అన్నలు 3 దీని సాకుగా చేసుకుని దుర్బుద్ధితో నా వాటాకొచ్చే ఆస్తి కాజేయాలని భావిస్తున్నారు. నిజానికి ఉమ్మడి వ్యాపారంలో నా వాటా వచ్చే దూది కూడా ఉందా లేదా? నేను నష్టపోయినందువల్ల నిజంగా పరిహారం చెల్లించలేను కదా, న్యాయం మీరే చెప్పండి అంటూ ధీరంగా వేడుకున్నాడు చివరివాడు. సభలోని అందరికీ ఇదొక వింత సంఘటనగా తోచసాగింది.
పిల్లి కాళ్ళను పంచుకోవడం ఏమిటి, నలుగురు సంరక్షించడం ఏమిటి, దూది కాలడానికి దాని కాలే కారణం కావడం ఏమిటి, దీన్ని ఆసరాగా చేసుకొని నష్టపరిహారాన్ని కోవడం ఏమిటి? ఈ విషయంలో మర్యాద రామన్న గారి స్పందన ఏమిటో వినాలని అందరికీ చాలా కుతూహలంగా ఉత్సాహంగా ఉంది. నిజానికి పైకి కనిపించే వాదం ప్రకారం పై ముగ్గురి వాదన సబబైందని తోచింది సామాన్య ప్రజలకు. సూక్ష్మబుద్ధి గల మర్యాద రామన్న తీర్పు ఇలా చెప్పసాగాడు. దూది వర్తక శ్రేష్ఠులారా, మీ దూది కాలడానికి 4వ సోదరుని పిల్లి కాలుకు నిజంగా సంబంధం లేదు. ఎలాగా నేను చెప్తా వినండి. మనకేదైనా దెబ్బ తగిలి నడవలేకపోతే ఆ కాలుతో నడుస్తామా అని సభ వైపు తిరిగి అడిగాడు మర్యాద రామన్న. అసాధ్యం, నడవలేం. ఇంకో కాలు మీదనే ఆ భారం కూడా వేసి దెబ్బ తగిలిన కాలును పైకెత్తి విశ్రాంతి ఇస్తాం అని ఏకగ్రీవంగా ఆమోదించింది సభ. విన్నారు కదా, పిల్లి కూడా అదే పనిచేసింది. దూది కాలే సమయానికి మీ 4వ సోదరుని కాలు విశ్రాంతి తీసుకుంటుంది. దీపం అంటుకోగానే చురుగ్గా ఉన్న 3 కాళ్ల మీదనే పిల్లి పరిగెత్తిందని మీకు తెలుసు. ఎందుకంటే మీరు సంరక్షించే 3 కాళ్లే దానికి ఆరోగ్యంగా ఉన్నాయి కనుక. అది పరిగెత్తింది మీకు చెందే 3 కాళ్ల మీదనే కనుక దూది కాలడానికి కారణం ఆరోగ్యంగా ఉండే మీకు చెందిన కాళ్లే. అందువల్ల మీరే మీ సోదరికి నష్టపరిహారం ఇవ్వాలి. ఒక వ్యక్తికి కలిగిన నష్టాన్ని ముగ్గురు పూడ్చడమే శ్రమలేని పని అన్నాడు. రామన్న తీర్పు వినగానే సభ మొత్తం